పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఇక్కడికి మేము ఇచ్చేసి ఉన్నాము. నా పేరు సుదర్శన్ మోహన్ రావు, నేషనల్ కోఆర్డినేటర్గా ఈ పార్టీలో పనిచేస్తున్నాను. ఈ పార్టీని ఇక్కడ ముఖ్యంగా లాంచ్ చేయడానికి ముఖ్య కారకులు గండి సురేంద్రనాథ్ గారు. ఎందుకంటే ఒక అధ్యక్షుడు మేము ఫస్ట్ ఎన్నుకున్నాం ఆయన్ని 9 నెలల క్రితం. ఆయన ద్వారా మేము ఈ పార్టీ అనేది అడుగు పెట్టింది అనేది ఎప్పటికైనా ఈ భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉందంటే ఈ యొక్క క్రెడిట్ ఆయనకే చెందుతుంది. ఇంకొక మరి యొక్క విషయం ఏంటంటే మేము అహిర్నిశలు కష్టపడి ఈ భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని పొలిటికల్ పార్టీలా కాదు. ఈ యొక్క పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో వేరుగా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే సైనికుల డిసిప్లిన్ ఎలా ఉంటుందో అలా డిసిప్లిన్తో పనిచేసేదే భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ. ఈ 2021 నవంబర్లో రిజిస్ట్రేషన్ చేయబడింది ఆల్ ఇండియా పార్టీ. కాబట్టి ఇప్పుడు మన యొక్క పార్టీ 21 రాష్ట్రాల్లో రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 21 రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంది. ప్రతి రాష్ట్రంలో కూడా పోటీ చేస్తూ వస్తూ ఉంది. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్లో మన పార్టీ పోటీ చేస్తుంది. రేపు 27వ తేదీ మేము బీహార్ కూడా వెళ్తున్నాము. అక్కడ నలందాలో మన పార్టీ అభ్యర్థిగా ఉంచున్నాడు. అక్కడ ఒక ఎమ్మెల్యే, ఆయన సపోర్ట్గా అన్ని రాష్ట్రాలను చెప్తూ ప్రచారం చేస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నామనంటే ఒరిస్సాలో కూడా ఒక అభ్యర్థి ఉంచున్నాడు. కాబట్టి ఇంతకుముందు 49 మంది ఎంపీలు నుంచోబెట్టారు 24లో మన పార్టీ. అతి తక్కువ సమయంలో ఇంతమంది నుంచోబెట్టడం భారతదేశంలో మామూలు సామాన్యమైన విషయం కాదు. అలాగే ప్రజలందరూ కూడా మా యొక్క మేనిఫెస్టోకి ఎలా కనెక్టింగ్ అవుతున్నారంటే ముఖ్యంగా చాలా సింపుల్. మనిషికి కావాల్సింది ఏంటి? మనిషికి అవసరాలు కూడు, గుడ్డ, గూడు అంటారు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన భారతదేశంలో అన్నీ కూడా సామాన్యులకి అందుబాటులో వచ్చినాయి. ఇప్పుడు కావాల్సిన ఆత్మగౌరవం. ఇప్పుడేం కావాలి?